మీకోసం. సో వాచ్ అండ్ ఎంజాయ్. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూ ప్యాలెస్ చదివిస్తా. జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా. ప్రీతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. రా 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 రా. బిగబైకి జీర గట్టి వస్తవా వస్తవా. మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా. కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది. దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికినప్పుడు. శృంగార వీరా, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? క్షమించాలి, నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి. యునో వన్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా. నా ఆశ భాష వినవా. శృంగార వీరా రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంట రారా. నా ఆశ ఘోష వినరా. తక్కిట తక్కిట తిన్న తదిక్కిటక దొంగు తదిక్కిటక దొంగు తదిక్కిటక దొంగు తక్కిట దొంగ తక్కిట దొంగ తక్కిట 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 దొంగ తక్కిట దొంగ తక్కిట తగదిం తిందు తగదిం తిందు తగదిం 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 తిందు తగదిం తిందు తగదిం తగదిం మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా. నా ఆశ భాష వినవా. మన వినాయకుడు నిమజ్జనం రోజు రమ్యకృష్ణ గారి బర్త్డే సందర్భంగా చేసిన ఈ పర్ఫార్మెన్స్ అందరికీ ఎలా అనిపించింది?
ఇంద్రజ గారు. మనకున్న నటీమణిలో అత్యంత ప్రీతి పాత్రులైన నటీమణి రమ్యకృష్ణ గారు. ఆవిడ బర్త్డే సందర్భంగా ఆవిడకి డెడికేట్ చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ మనం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కో స్టార్ గా ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ ఇంత దూరం ఒక ట్రావెల్ చేశారంటే డెఫినెట్ గా ఇలాంటి ఒక డెడికేషన్ కి ఖచ్చితంగా అర్హులు. తనకంటూ ఒక స్థాయిని మెయింటైన్ చేస్తూ, తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేస్తూ, చేసే ప్రతి క్యారెక్టర్లో కూడా తన ముద్రని చాలా చాలా బలంగా వేస్తూ వెళ్ళే ఒక నటీమణి గురించి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 100 times చెప్పుంటానండి శ్రీదేవి డ్రామా కంపెనీలో. నాకు చాలా చాలా ఇష్టమైన డాన్సర్, పర్ఫార్మర్, చాలా డెడికేటెడ్ గా పనిచేసే ఒక వ్యక్తి అంటే అది రామ్ ప్రసాద్ గారు. మీ పనితనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి, కానీ మీరు చేరుకోవాల్సిన గమ్యం, మీరు చేరుకోవాల్సిన దూరాన్ని చాలా చాలా త్వరలోనే చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఇమ్ము సూపర్ 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 అద్రిపోతుంది, చాలా బాగా చేశారు ఇమ్ము. వర్షిని ఎర్రగా తీశారు. వర్షిని డాన్స్ అయినా కానీ ఆ లాస్ట్ మీరు రామ్ ప్రసాద్ గారు చేసే ఆ పర్ఫార్మెన్స్ పడే నరసింహ మూవీ నుంచి అద్దరగొట్టేశారు. ఎంటైర్ సీక్వెన్స్ ని మా కళ్ళ ముందే తీసుకొచ్చి చూపించారు. అండ్ కొరియోగ్రాఫర్ రాము మాస్టర్. ప్రతి ఒక్కరిలో కూడా ఒక రజనీకాంత్ గారి ఎక్కడో తెలియని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటది. ఈ పర్ఫార్మెన్స్ మీరు కొరియోగ్రాఫ్ చేసిన విధానంలో తెలిసిపోయింది ఆయన అంటే మీకు ఎంత ప్రేమో. ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్ అండ్ ద లాస్ట్ సీక్వెన్స్ మీరు కొరియోగ్రాఫ్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది రాము మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Thank you so much, Indraja garu. Thank you so much, guys. Thank you. ఏంటే వచ్చి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. ఓరి నీకు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్నప్పుడు దయ్యానికి పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఎంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద
పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పుట్టులో చేయబడితే కుట్టడానికి నేను చీమన రాక్షసుని. సలపరమే కసి కొద్ది నరకడమే చెలికోరే నరమదకై పక 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 సమయాకమే. Horrifying performance.